మనకు చిన్న అనారోగ్యం వస్తే ఒక్కొక్కసారి చిన్న బడలికి వస్తే ఒళ్ళు నొప్పులు వస్తే తలనొప్పి వస్తే ఇంకా ఏదైనా చిన్న ప్రాబ్లం అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఆమె రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ ఒక స్త్రీ ఆ స్వస్థత కొరకు ఎంతగా వేదన పడతా ఉంది. తనకున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. వేరే వేరే చోట్లకి వెళ్ళలేదు. ఎక్కడ మంత్రగాల దగ్గరికి, ఇక్కడికి అక్కడికి, గోపురాలకు ఇక్కడికి వెళ్ళలేదు. వేరే చోటికి ఎక్కడ వెళ్ళలేదు. కానీ తన స్వస్థత కొరకే డబ్బు మాత్రం బాగా ఖర్చు పెట్టింది. అయినా కూడా స్వస్థత రాలేదు, స్వస్థత కాలేదు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే స్వస్థత కావాలంటే కొందరు మంత్రాల దగ్గరికి, కొందరు ఇక్కడికి అక్కడికి, ఈ కొండకు ఆ కొండకు ఎక్కడెక్కడో పోతుంటారు, ఎక్కడెక్కడో పరుగులు తీస్తుంటారు. అయినప్పటికీ స్వస్థత రాదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే స్వస్థపరిచే దేవుడు. ఆయన మాత్రమే స్వస్థత ఇచ్చే దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరు స్వస్థత చేయలేరు, స్వస్థత ఇయ్యలేరు, స్వస్థత ఇయ్యజాలరు. యేసుక్రీస్తు ఒక్కడే స్వస్థపరిచేది. అందరు చెప్పండి, యేసుక్రీస్తు ఒక్కడే స్వస్థపరిచే దేవుడు. నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే స్వస్థపరిచే దేవుడు. అయితే ఆ రక్తస్రావం గల స్త్రీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఏ ప్రయత్నాలు అంటే వైద్యంగానే ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఆమె బాగా కాలేదు. చివరికి ఒక విషయం తెలుసుకుంది. ఏంటయ్యా అంటే, ఇక యేసుక్రీస్తు ఒక్కడే నన్ను స్వస్థపరచాలి, ఆయన తప్ప నన్ను ఎవరు స్వస్థపరచలేరు, ఆయన తప్ప ఎవరు నన్ను విడిపించలేరు, ఆయననే నన్ను స్వస్థపరచని నిశ్చయించుకొని ఆయన రాక కొరకే వేచి ఉంది. ఆయన రాక కొరకే గత 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తుని ముట్టాలి, యేసుక్రీస్తుని నేను తాకాలి, అప్పుడే నా రోగం నయమవుతుందని ఒక దృఢమైన విశ్వాసాన్ని పెంచుకుంది, ఒక పట్టుదల పెంచుకుంది, ఒక భారం పెంచుకుంది, బాధ్యత పెంచుకుంది. చివరికి తన మనసు మార్చుకున్నది, తన మారుమనసు పొందింది, తన పాప క్షమాపణ పొంది దేవుని కొరకే వేచి ఉంది, దేవుని కొరకే కనిపెడతా ఉంది. ఆ నజరేయుడైన యేసు ఎప్పుడు వస్తాడా, ఆ నజరేయుడైన యేసుని నేను ఎప్పుడు తాకాలా, నేను ఆయన వస్త్రాన్ని ఎప్పుడు ముట్టాలా, ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాలని 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంది. పర్వాలేదు, నాకేమైనా కానీ ఒక్కసారి యేసును తాకాలి, ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి అని ఎంతో ఆశపడతా ఉంది. ఈ రోజులలో అట్లాంటి నిరీక్షణ లేదు, అట్లాంటి మారుమనసు లేదు, అట్లాంటి పాపక్షమాపణ చాలామందికి లేదు, అట్లాంటి ఒక పట్టుదల, అట్లాంటి భారం చాలామందికి లేదు. అయ్యో నేను ఏమైపోతానేమో, అయ్యో నేను చనిపోతానేమో, అయ్యో ఈ రోగం నన్ను మట్టుమాయం చేస్తుందేమో, అయ్యో ఈ వ్యాధి, ఈ దయ్యాలు నన్ను ఏం చేస్తాయో అని చాలామంది భయపడుతుంటారు. భయపడకు, జడియకు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుమో. ఇదిగో నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, నీ దేవుడే, నీతో వచ్చువాడు, నిన్ను బాగు చేయవాడు ఆయనే. ఆయనందు విశ్వాసం ఉంచు, ఆయనందు పట్టుదల పెంచుకో, ఆయన పట్ల ఒక బాధ్యత కలిగి ఉండు, ఆయన పట్ల ఒక మారుమనసు కలిగి ఉండు. పర్వాలేదు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నట్లుగా నువ్వు ఆయన కొరకే ఒక మంచి తీర్మానం తీసుకో. ఆయన కొరకే స్టాండ్ కావాలి, ఆయన కొరకే నిలబడాలి, ఆయన కొరకే నువ్వు త్యాగం చేయాలి, ఆయన కొరకే ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఎస్, నా దేవుడే నాకు సాయం చేయాలి, నా దేవుడే నా జీవితాన్ని బాగు చేయాలి, నా దేవుడే
నాకు విడుదల ఇవ్వాలని ఒక నిశ్చయిత కలిగి ఉండాలి, ఒక మంచి నిశ్చయిత కలిగి ఉండాలి. ఆ రక్తస్రావం గల స్త్రీ కలిగినట్లుగా నీ జీవితంలో కలిగి ఉండాలి. చివరికి చూడండి ఒకసారి మార్క్స్ వార్త 5:27. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని. చూసారా, ఆమె అనుకుంటుంది చాలు ఆ వస్త్రపు చింగు ముడితే చాలు నేను బాగుపడతా, ఆ వస్త్రపు చింగు ముడితే చాలు నేను మంచిగా అయిపోతా, ఆ వస్త్రపు చింగు ముడితే చాలు అని ఒక ఆశపడతా ఉంది. అదే రీతిగా చూడండి 5:34 మార్క్స్ వార్త. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణమైను, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. గట్టిగా చెప్పకూడదాం, దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్, ఏం జరిగింది అక్కడ? అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము, ఇదిగో నీ బాధ నివారణైనది, నీకు స్వస్థత కలిగినది అని ఆమెతో చెప్పాను. చూసారా, అక్కడ ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట. కుమారి నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. ఈరోజు మన విశ్వాసం గొప్పగా ఉండాలి, మన విశ్వాసం కూడా గొప్పగా ఉండాలి. చాలామంది విశ్వాసమే లేదు, చాలామందికి ఆ విశ్వాసం లేకపోవటం వలన ఇంకా శ్రమలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రియా దైవజనాంగమా, నీ జీవితంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి అమ్మ? ఏం కలిగి ఉండాలి? అందరూ చెప్పాలి, ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉంటే